ఈ మధ్యకాలంలో క్రైస్తవ్యంలో ఎంత భయంకరమైనటువంటి నమ్మకాలు వచ్చేసాయో మీకు తెలియంది కాదు కదండి. ప్రార్థించిన నూనె డబ్బాలేంటో, ప్రార్థించిన ఖర్చీపులేంటి, ప్రార్థించిన పెన్నులు పిల్లల కోసం, పరీక్షల సీజన్ అనుకోండి, పెన్నులు, ప్రార్థించిన పెన్నులు అంతే. మీరు పట్టుకోండి, అదే రాసేది ఉంటుంది. ఇంకా అందుకే పవర్ఫుల్. మరి ఈ ఎగ్జామినేషన్ టైం అనుకోండి, ప్యాడ్లు కూడా దించేసారు రంగంలోకి. దీంతో పాటు మరి టీషర్ట్లు, ప్రార్థించిన టీషర్ట్లు వచ్చేసాయి. ఒక పని చేస్తే అయిపోతే కొత్త స్టేషనరీ పెట్టుకుంటే అయిపోయింది కదా. ఇంతకది చర్చా లేకపోతే సూపర్ మార్కెటా, జనరల్ స్టోరా? ఏమండి, కొనేవాళ్ళు కొంటున్నారు కాబట్టి కదా వాళ్ళు అమ్ముతున్నారు. అసలు ప్రజలు ఎవరిని ఇలా మార్చేశారు? బోధకులు ఎందుకు అలా మార్చేశారు? వాళ్ళ స్వార్థం కోసం. క్రైస్తవ్యాన్ని కూడా నమ్మకం ప్రార్థనలో ఉంది తప్ప వాటిలో ప్రార్థనలో ఉంది. ప్రార్థన చేయండి, తప్పంటం లేదు. కానీ ప్రార్థించిన నూనె రాసుకుంటేనో, ప్రార్థించిన ఈ పెన్ను మీరు వాడితేనో, ప్రార్థించిన ఈ ప్యాడ్ మీరు తీసుకెళ్ళిపోతేనో, లేదా ప్రార్థించిన టీషర్ట్, ప్రార్థించిన ఖర్చు అంటే అది ఎంత ఏమంటే ఎగైనెస్ట్, ఎంత విరుద్ధంగా బైబిల్కి అది, ఎంత అంధవిశ్వాసం. ఇప్పుడు దాన్ని చూసే వాళ్ళంతా కూడా ఇందులో ఏదో శక్తి ఉంది అనుకుంటారు. అవునా కదా చెప్పండి? అమ్మో ఈ ఖర్చులో శక్తి ఉంది, ఎందుకంటే ప్రార్థించిన ఖర్చు ఇది. అమ్మో ఈ టీషర్ట్లో ఏదో శక్తి ఉంది అనుకుంటారు. ఏ శక్తి ఉంది? ఏమీ లేదు. అందులో శక్తి ఏమీ లేదు. పెన్నులో ఏదో శక్తి ఉంది, ప్యాడ్లో ఏదో శక్తి ఉంది, బుక్కులో ఏదో శక్తి ఉంది అనుకుంటారు. అంటే ఈ వస్తువులలో ఏదో శక్తి ఉంది అనుకుంటున్నారు అని అంటే, ఆడు తాయెత్తులో శక్తి ఉంది అన్నట్టుగా వీళ్ళు బుక్కులో శక్తి ఉంది అనుకుంటున్నారు. ఆ తాయెత్తు మంత్రించాడు, ఈయన ప్రార్థించాడు, అంతే తేడా. ఇప్పుడు ఆ తాయెత్తులో ఎందుకు శక్తి ఉంది అంటున్నాడు? అది మంత్రించింది కనుక. ఇప్పుడు ఈ బుక్కులో ఎందుకు శక్తి ఉంది అంటున్నాడు? ఇది ప్రార్థించింది కాబట్టి. అక్కడ మంత్రం, ఇక్కడ ప్రార్థన. ఇప్పుడు ఆ మంత్రించిన దాంట్లో ఎలా ఏమీ లేదో ఇందులో కూడా ఏమీ లేదు. మూఢ విశ్వాసం.